హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం కదండి. ఈరోజు కూడా లక్ష్మీ అమ్మవారిని మంచిగా పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. నిన్న మార్కెట్‌కైతే వెళ్ళామండి. కాకపోతే పువ్వులు చాలా కాస్ట్ ఉన్నాయి. పావు కేజీ 200 నుండి 250 వరకు కూడా ఉన్నాయండి. చామంతి పువ్వులు కానీ, చిన్న చిన్న గులాబీ పువ్వులు కానీ చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇక నేనైతే పువ్వులైతే ఏమీ తీసుకురాలేదు. మల్లెపూలు కూడా ఉత్తి టైంలో మూర రూ. 10, రూ. 20కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా రూ. 100, రూ. 120 కూడా చెప్తూ ఉన్నారు. ఇక సరేలే లాస్ట్ టైం ఎలాగా కొన్నాం కదా అనేసి ఇక ఇంట్లో ఉన్న పువ్వులతోనే పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. నిజానికి ఓపికగా కోసుకోవాలి కానీ ఇంట్లో ఉండే పువ్వులు సరిపోతాయండి. చాలా పూలే పూస్తూ ఉన్నాయి ఇప్పుడు. అందులోకి వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా, దాని వలన ఏంటంటే పువ్వులు చాలా బాగా పూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కస్తూరి పువ్వులు కానీ లేదంటే తెల్ల పువ్వులు కానీ చాలా బాగా పూస్తున్నాయండి. మా ఇంటి దగ్గర కేవలం 2-3 చెట్లే ఉన్నాయి. కస్తూరి పువ్వులు ఒకటి, అలానే తెల్ల పువ్వుల చెట్టు ఒకటి. ఇవి 2-3 చెట్లే ఉన్నాయి. నేను మందార చెట్లు వేశాను కానీ ఇంకా చిన్నవండి. 1-2 పువ్వులు మాత్రమే పూస్తూ ఉన్నాయి. అలాగే గోరింటాకు కూడా వేశాను. అలాగే గులాబీ పువ్వులు కూడా వేశానండి. అవి అప్పుడు అడపా పూస్తూ ఉన్నాయి అన్నమాట. ఎవరైనా సరే దేవుడికి ఎక్కువ పువ్వులతో పూజ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ కస్తూరి పువ్వులు కానీ లేదంటే తెల్ల పువ్వులు కానీ ఈ చెట్లు వేసుకుంటే కనుక చాలా పూలు వస్తున్నాయండి. ఒక్క చలికాలంలో మాత్రం కొంచెం తక్కువ పూలు విడుస్తాయి కానీ వేసవికాలం కానీ లేదంటే ఇలా వర్షాకాలం కానీ చాలా పువ్వులే విడుస్తాయి. చాలా బాగుంటాయి కూడాను. కాకపోతే ఈ గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు ఉన్నంత ఫ్రెష్‌గా అయితే ఉండవు. అంటే మనం గులాబీ పువ్వులు గానీ, చామంతి పువ్వులు గానీ, మల్లె పువ్వులు గానీ ఇలాంటివి మార్నింగ్ పెడితే సాయంత్రం వరకు కూడా ఫ్రెష్‌గానే ఉంటాయి. కానీ ఈ కస్తూరి పువ్వులు గానీ, తెల్ల పువ్వులు కానీ సాయంత్రం వరకు ఫ్రెష్‌గా ఉండవండి. దేవుడికి పటాలకు అలంకరించేసిన తర్వాత మధ్యాహ్నానికే వాడిపోతూ ఉంటాయి. అదొక్కటే మైనస్ కానీ చాలా పువ్వులైతే పూస్తూ ఉన్నాయి. నేనైతే చాలా సింపుల్‌గానే పూజలు చేసుకోవడానికి ట్రై చేస్తానండి. ఉన్నంతలోనే చేసుకోవడానికి ట్రై చేస్తాను. కాబట్టి ప్రస్తుతానికి చాలా ఓపికగా పూలైతే కోసుకున్నాను కొన్ని. ఇంకా చాలా పూలున్నాయండి. ఈరోజు నేను అమ్మవారికి 108 పువ్వులతో అష్టోత్తరం చేసుకుందాము అనుకుంటున్నాను. ముందైతే దీపాలు వెలిగించానండి. తర్వాత అమ్మవారిని ఆవాహన చేసి 108 పువ్వులతో అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను. అలానే లక్ష్మీ అమ్మవారికి తెల్ల పూలంటే కూడా చాలా ఇష్టము అని చెప్పేసి ఎవరో చెప్తే విన్నానండి. నా దగ్గర 108 తెల్ల పూలు కూడా ఉన్నాయి. తెల్ల పూలతో కూడా అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకుంటూ ఉన్నాను. పువ్వులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎలాగా ఆగస్టు 15 కాబట్టి పిల్లలకి హాలిడే కాబట్టి ఇంట్లో కొంచెం ఖాళీగానే ఉన్నట్టు ఉంటుందండి. అందుకని అమ్మవారికి ఇలా అష్టోత్తరం అయితే చేసుకున్నానండి. ముందేమో కస్తూరి పువ్వులతో అష్టోత్తరం చేసుకున్నాను. తర్వాత తెల్ల పువ్వులతో అష్టోత్తరం చేస్తున్నాను. శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిని ఎన్ని విధాలుగైనా కొలవచ్చండి. శ్రావణ మాసం అనే కాదు, మనకు నచ్చినట్టు మనకున్నంతలో అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు కదా. ఇలా సింపుల్గా ఎటువంటి హడావిడి, హంగులు, ఆర్భాటాలు లేకుండా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చండి. ఈ నెల రోజులు కూడా చాలా బాగా పూజలు చేసుకుంటాం కదండి. నేనైతే శ్రావణ మాసం అంతా కూడా చాలా మంచిగా పూజలు చేసుకుంటూ ఉన్నాను. నాకు ఇష్టం అన్నమాట. అంటే ఇలా పూజలు చేసుకోవాలి, అలా పూజ చేసుకోవాలి, ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది అనే సెంటిమెంట్స్ కొన్ని ఉంటాయి చూడండి. అవి ఎందుకో నాకు బాగా ఇష్టం అన్నమాట. నాకున్నంతలో నేను చక్కగా చేసుకుంటానండి పూజ అనేది. ఈ 108 కాయిన్స్ ఎలాగా నేను ఏర్పరచుకున్నాను మీ అందరికీ కూడా తెలియజేశాను కదా. ఈ శ్రావణ మాసం 4 వారాలు కూడా 108 కాయిన్స్తో అమ్మవారికి అయితే అర్చన అయితే చేసుకున్నానండి. సారీ 3 వారాలు చేసుకున్నాను. ఫస్ట్ వారం కుదరలేదు. మిగిలిన 3 వారాలు కూడా చక్కగా అమ్మవారికి కాయిన్స్తో పూజ అయితే చేసుకున్నాను. ఇది 3వ వారం అనమాట కాయిన్స్తో పూజ చేసుకోవటం. ఇక ధూపం అయితే అమ్మవారికి చూపించేసుకొని దీపాన్ని చూపించేసి ప్రసాదం కింద అరటిపళ్ళు అయితే నివేదించానండి. ఈరోజు నైవేద్యం ఏమీ తయారు చేయలేదు. ఓన్లీ అరటిపళ్ళు, కొబ్బరికాయ ఉంటే వాటిని అమ్మవారికి ప్రసాదం కింద అయితే సమర్పించుకున్నాను. ఎందుకంటే గ్యాస్ అయిపోయిందండి. నిన్న మార్నింగ్ టీ పెట్టేసరికి గ్యాస్ అయితే అయిపోయింది. మరి ఈరోజు ఆగస్టు 15 కాబట్టి మరి హాలిడే ఉంటుందేమో, రాలేదు. కరెంటు పొయ్యి మీద వంట చేయాల్సి వస్తుందండి. దాని వలన ఏంటంటే వీలుంటే సాయంత్రం పాయసం కాసుకుందాము, సేమియా పాయసం అని చెప్పేసి అనుకుని మార్నింగ్ అయితే ఓన్లీ ఇలా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఓన్లీ అరటిపళ్ళు అలానే కొబ్బరికాయ మాత్రమే నివేదించాను. పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నానని చెప్పొచ్చండి.
పైగా పూజ గదిని ఇలా చూస్తూ ఉంటే మనసుకి చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక పూజ గది అంతా కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా వీడియో అయితే తీస్తున్నానండి, మీరందరూ కూడా చూస్తారని. ఇలా పూజనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి. కస్తూరి పువ్వులు గుచ్చి మాల కింద అమ్మవారికి పటానికైతే వేయచ్చు, కానీ నేను 108 అష్టోత్తరం చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి మాల అయితే గుచ్చలేదండి. పువ్వులతోనే 108 అష్టోత్తరం అయితే చేసుకున్నాను. మా సైడు కొబ్బరికాయలో బెల్లం ముక్క వేస్తారండి. పసుపు కుంకుమ బొట్లు కొబ్బరికాయకైతే పెట్టరండి, బెల్లం ముక్కే వేస్తారు. అందుకని నేను బెల్లం ముక్కే వేసానండి. ఇక గ్యాస్ అయితే అయిపోయింది కాబట్టి నాన్న వచ్చారండి. నాన్న కోసం అని చెప్పేసి టీ పెడుతున్నాను. అంటే ఇది నిన్న తీసిన క్లిప్ అండి. నిన్న సడన్గా అంటే నాన్న వచ్చారని చెప్పి టీ పెడుతూ ఉంటే గ్యాస్ అయితే అయిపోయిందండి. గ్యాస్ అయిపోవడం వలన ఈ స్టవ్ అయితే తీసాను, కరెంటు పొయ్యి. నేను మా వారికి ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నానండి, గ్యాసు అడ్రస్ మార్పించుకుంటే స్తంభం ఇంటికే తీసుకొచ్చేస్తారు కదా అని చెప్పి. మా వారు కొంచెం బద్దకించి ఇదిగో అదిగో అంటూ ఇప్పటి వరకు కూడా గ్యాస్కి అడ్రస్ మార్పించలేదన్నమాట. నిన్న వెళ్ళి అడ్రస్ మార్పించామండి. అంటే నిన్న గురువారం కదా, నిన్న వెళ్ళి అడ్రస్ మార్పించాము. నిన్నే బుక్ చేసామండి గ్యాస్. కాకపోతే మరి రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి గ్యాస్ మరి ఇంటికి వస్తుందో రాదో తెలియలేదు. ఈ పొయ్యి కొన్నప్పుడు ఎందుకు అనవసరంగా ఇవన్నీ కొనడం అని చెప్పేసి నేను మా వారిని చాలా తిట్టుకున్నానండి. పొయ్యి కొన్నప్పుడు లేదంటే కరెంట్ కుక్కర్ కొన్నప్పుడు చాలా తిట్టుకున్నాను అనమాట. కానీ ఇలా గ్యాస్ అయిపోయినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆల్రెడీ నేను 20 రోజుల ముందే గ్యాస్ బుక్ చేశానండి. కాకపోతే అడ్రస్ మార్పించకపోవడం వల్ల ఏంటంటే మేమే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము. కానీ ఈసారి గ్యాస్ ఎందుకో రాలేదండి. అంటే మాకు ఫోన్ చేసేవారు ఆయన, అంటే మీకు ఇలా గ్యాస్ బుక్ అయ్యిందండి మీ పేరు మీద, మీరు అడ్రస్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికే, అంటే గ్యాస్ స్తంభాలు అవి ఇస్తూ ఉంటారు కదా, గోడౌన్ ఏదో అంటారు, అక్కడికే వచ్చి పట్టుకెళ్ళమని చెప్పేసి చెప్పారనమాట. మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి 2 స్తంభాలు తెచ్చుకున్నాము, 2 కూడా అలానే తెచ్చుకున్నాము. ఈసారి ఏంటంటే ఆయన ఫోన్ చేయలేదు, గ్యాస్ స్తంభం వచ్చినట్టు ఫోన్ చేయలేదు. అందుకని మాకు 20 రోజుల క్రితం గ్యాస్ స్తంభం అయితే రాలేదండి. ఇక ఇప్పుడైతే బుక్ చేసాము, ఇంకా డైరెక్ట్ ఇంటికే వస్తుంది అని చెప్పేసి అన్నారు. కాకపోతే మనకి గ్యాస్ స్టవ్ అలవాటు అయిపోయి ఈ కరెంటు పొయ్యి మీద వంట చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపించిందండి. కంగో వంట చేస్తున్నప్పుడు కరెంటు పోయిందనమాట. మళ్ళీ అరగంట తర్వాత కరెంట్ వచ్చిందండి. అప్పుడు సగం సగం ఉడుకుతూ ఉంది కూర. ఇప్పుడైతే కరెంట్ పోయిందండి. కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేయాలి. రైస్ వచ్చేసి కరెంట్ కుక్కర్లో పెట్టేశాను. నాకు అస్సలే ఇష్టం ఉండదండి కరెంట్ కుక్కర్లో రైస్ వండడం. ఎవరైనా వచ్చినప్పుడు తప్ప ఉత్తప్పుడు అస్సలు నాకు ఇష్టం ఉండదు కరెంట్ కుక్కర్లో రైస్ వండడం. ఇక ఇప్పుడు తప్పక వండుతున్నాను. అలానే మేము ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఈ స్టవ్ తీసుకెళ్ళిపోతామండి కూడాను. ఈ స్టవ్, కరెంట్ కుక్కరు, అలానే క్యాటిల్, ఈ 3 తీసుకెళ్ళిపోతే మేము బయట ఫుడ్ ఒక్కొక్కసారి తిన్నా వీలున్నంత వరకు ఈ పొయ్యి మీద నేను కూర వండేస్తానండి. కరెంట్ కుక్కర్లో అన్నం పెట్టేస్తాను. క్యాటిల్లో పాలు మరగబెట్టేసి ఫ్లాస్క్లో అయితే పోసేస్తాను అనమాట. ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళినప్పుడు నాకు ఇవి బాగా యూజ్ అయ్యాయండి. కానీ ఇప్పుడు ఇంట్లో కూడా చాలా బాగా యూజ్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడే నుంచుని వండాలండి. మనం స్టవ్ అనుకోండి, పొయ్యి పైన కూర తాలింపేసేసి మిగిలిన పని చేసుకుంటాము. కానీ కరెంటు పొయ్యి అయితే అలా కాదు, వెంటనే మాడిపోతుంది అనమాట, స్పీడ్గా కుక్ అయిపోతుంది. వంట చేసినంతసేపు పొయ్యి దగ్గరే ఉండాలండి కరెంట్ పొయ్యి అయితేనే. అదే మనకి గ్యాస్ స్టవ్ అనుకోండి, చిన్న మంట మీద పెట్టేసి మనం గిన్నెలు తోముకోవడమో, కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడమో, ఫ్రిడ్జ్ తుడుచుకోవడమో ఇలాంటి పనులు ఏవోటి చేసుకుంటూ ఉంటాము. కానీ కరెంట్ పొయ్యితో అలా కాదు, ఇక్కడే దగ్గరే ఉండి వంట అయితే చేసుకోవాలండి. నేను ఉల్లిపాయలు వేసేసి జస్ట్ ఉప్పు, కారం, పసుపు కింద పెట్టానండి. అంటే కబోర్డ్లోంచి తీసి కౌంటర్ టాప్ పై పెట్టేసరికి ఉల్లిపాయలు అయితే మాడిపోయాయి అనమాట. చాలా స్పీడ్గా మాడిపోతాయండి. కానీ ఇలాంటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి అనవసరంగా కొనేసామే అని చెప్పి అనుకున్న వస్తువులు ఇలా అవసరానికి కూడా యూజ్ అవుతూ ఉంటాయండి. అంటే ఇవి కొన్నప్పుడు నాకు అవసరం లేదు, మా వారికి అవసరమే. ఎందుకంటే నేను మా పాప ఇక్కడికి రాకముందు మా వారు ఒక్కరే ఉండేవారండి. ఒక్క రూమ్ తీసుకొని ఒక్కరే ఉండేవారు. ఆ రూమ్లో ఆయన వంట అది చేసుకోవడానికి ఇవి కొనుక్కున్నారనమాట. సరేనండి, మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.